మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హార్ట్లీ వెల్కమ్ సార్. మరొకసారి మీ అమూల్యమైనటువంటి సమాచారాన్ని మాకు అందించండి, మాకు మార్గదర్శకం అవుతుంది. ప్లీజ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ గౌస్పాస్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ప్రసాద్ సార్. బ్రహ్మయ్య సార్. నన్ను ఇన్వైట్ చేసినందుకు, నన్ను కూడా గుర్తించి నా టెస్ట్ మనీతో మన టీంకి ఏదన్నా ఉపయోగపడుతుంది అని నన్ను ఇన్వైట్ చేసిన మీ వింజమూర్ టీం అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. వెస్టేజ్ లో నేను సాధించింది పెద్దగా ఏం లేదు సార్ గౌస్పాస్ సార్. కాకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, గెస్టెడ్ ఆఫీసరు, ఒక మండల స్థాయి అధికారి వెస్టేజ్ ని సీరియస్ గా చేస్తున్నాడు అంటే ఇందులో ఏదో ఉంది అని కొంతమంది చిరుద్యోగులు, నిరుద్యోగులు, హౌస్ వైఫ్స్ దీన్ని సీరియస్ గా తీసుకొని గట్టిగా పట్టుకుంటే వాళ్ళ జీవితాలు మారడంతో పాటు వాళ్ళని నమ్ముకొని సిస్టంలోకి వచ్చినటువంటి ఎన్నో జీవితాలు కూడా వెస్టేజ్ అనే దీపాన్ని వెలిగించుకొని వెలుగులు నింపుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నన్ను ఎవరు జూమ్ అడిగినా కూడా కాదనకుండా నాకున్నటువంటి టైం అవైలబిలిటీని బట్టి ఖచ్చితంగా ఇస్తుంటా సార్. నేను ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో గురువు గారు మాటలతో ఇన్స్పైర్ అయ్యి మన వెలిగించే దీపమే 10 దీపాలను వెలిగిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను వెస్టేజ్ అనే దీపాన్ని వెలిగించుకొని క్రాస్లైనా, పక్కలైనా, ఆలైనా, ఈలైనా అని కాకుండా మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎవరు అడిగినా కూడా జూమ్ ఇస్తూ ఉంటా సార్. అంటే నేను ఏదో సాధించానని కాదు, నేను ఖచ్చితంగా సాధిస్తాను. వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని పట్టుకొని నేను ఖచ్చితంగా సాధిస్తాననేటువంటి ఆ నమ్మకము నాకైతే ఉంది సార్. నన్ను చూసి ఏ ఒక్కరు ప్రతి జూమ్ లో, ఈ రోజు వింజమూర్ టీమ్ కి జూమ్ ఇచ్చాను, ఈ జూమ్ లో నా మాటలతో ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా ఒక్కరైనా సిస్టమ్ లో నిలబడితే చాలు అనేది నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ. నన్ను నేను పరిచయం చేసుకుంటా సార్. నేను ఈ జూమ్ సెషన్ జస్ట్ ఒక 20 నుంచి 30 మినిట్స్ లో ముగిస్తా సార్. నేనెవరు, బిఫోర్ వెస్టేజ్ నేను ఏం చేసేవాడిని, వెస్టేజ్ లో రావడానికి నాకు దోహదపడినటువంటి పరిస్థితులు ఏంటి, వెస్టేజ్ లో నేను కొద్దిగా నిలబడడానికి నేను చేసింది ఏంటి, వెస్టేజ్ లో నాకు ఎదురైనటువంటి మంచి అనుభవాలు, చేదు అనుభవాలు, వెస్టేజ్ లో నాకు పరిచయం అయినటువంటి గొప్ప వ్యక్తులు, వాళ్ళ గురించి చెప్తూ అసలు ఒక గెస్టెడ్ ఆఫీసర్ గా నేను ఎందుకు వెస్టేజ్ ని ఇంత సీరియస్ గా నరనరాల్లో ఎక్కించుకొని ఇంత హార్ట్ఫుల్ గా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది చెప్పేసి సెషన్ ని కంప్లీట్ చేస్తా సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇన్వైటింగ్ మీ సార్. థ్యాంక్ యూ సార్. గౌస్పాస్ సార్, అదేవిధంగా ప్రసాద్ సార్, ఎంటైర్ వింజమూర్ కాబోయే లక్షాధికారులందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నా పేరు బ్రహ్మయ్య వేల్పుల, డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తాను సార్. మొన్నటి వరకు పామూరు తహసీల్దార్ ఆఫీస్ లో కార్యాలయ అధికారిగా, సూపరింటెండెంట్ గా పనిచేశాను. ఇప్పుడు కొండేపి నియోజకవర్గానికి ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గా వర్క్ చేస్తున్నాను. ప్యూర్ గవర్నమెంట్ జాబ్, గెస్టెడ్ ఆఫీసర్ ని. జాబ్ లో నా జీతం 60,000 సార్. జాబ్ లో 60,000, వెస్టేజ్ లో కొంత ఇన్కమ్ కూడా తీసుకుంటాం జరుగుతుంది. నా కుటుంబ నేపథ్యం వచ్చేసి మాది చాలా పేద కుటుంబం సార్. మధ్యతరగతి కుటుంబం కాదు, చాలా పేద కుటుంబం. మా తండ్రికి మేము 4 పిల్లలము. అందులో నేను పెద్దవాడిని, నా తర్వాత 2 ఆడపిల్లలు, తర్వాత మా తమ్ముడు చిన్నవాడు. మా నాన్న సెంట్రింగ్ మేస్త్రి, బేల్దార్ మేస్త్రి, అన్ని ఒక బాగా కష్టపడి మమ్మల్ని చదివించాడు. మా నాన్న రేత్రి బడి అని ఉండేది అప్పట్లో. చాలా మంది నా వయసు ఉన్న వాళ్ళకు, నాకన్నా పెద్ద వాళ్ళకు తెలుసు. రాత్రిపూట బళ్ళలో చదువుకొని ఆ పరిజ్ఞానంతో తనకున్నటువంటి అవగాహన ఏంటంటే బాగా చదువుకుంటే బాగా చదువు వస్తుంది, బాగా చదువు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు, లైఫ్ సెటిల్ అయిపోద్ది అనేటువంటి భావన కలిగినటువంటి ఒక పేద తండ్రి. మా నాన్నగారు నాకేం చెప్పేవాడంటే బాగా చదువుకోండిరా, బాగా చదువుకుంటే మంచి చదువు వస్తుంది, మంచి చదువు వస్తే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి లైఫ్ వస్తుంది. ఈ మాటే చెప్పేవాడు. ప్రతి బిడ్డకు కూడా తన తండ్రి మొదటి హీరో కాబట్టి మా నాన్న చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ బాగా చదువుకున్నాం సార్. ఎంసీఏ, ఎంఎస్సి, బిఈడి చాలా కష్టపడి చదువుకున్నాం మేము. 4 అన్నదమ్ములు. మా నాన్నకున్న దాంట్లో మంచి చదివే చదివించాడు. ప్రైవేట్ సెక్టార్ లో కాకపోయినప్పటికీ కూడా గవర్నమెంట్ కాలేజీలోనే అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఎడ్యుకేషన్ తో చదువుకున్నా.
నాకున్నటువంటి అవగాహన ప్రకారం గవర్నమెంట్ జాబు అనేది చాలా మంచి ఉద్యోగం అని, ఆ గవర్నమెంట్ జాబ్ లో కూడా టీచర్ జాబ్ అనేది చాలా మంచి ఉద్యోగం అని, ఆ భావి భారత పౌరులను తీర్చిదిద్దేదానికి మంచి అవకాశం ఉన్నటువంటి సెక్టర్ అని, టీచర్ అవ్వాలనేది నా కళ. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా టీచర్స్ కాబట్టి నేను కూడా టీచర్ అవ్వాలనుకునేవాడిని. డిఎస్సి రాశాను. కానీ ఒక 0.46 మార్క్స్ తో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్ట్ మిస్ అయింది. ఇది ఈ మిస్ అయ్యేది ఎలా మిస్ అయింది అంటే, నేను అప్పుడు గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్స్ ఏం లేవనే ఉద్దేశంతో అప్పుడు సాఫ్ట్వేర్ మంచి భూమితో ఉందని బీఈడి కంప్లీట్ అయిపోయిన వెంటనే ఎంసీఏ రాశాను. ఎంసీఏ రాసి స్టేట్ ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది. అక్కడ ఎంసీఏ చేస్తున్న క్రమంలో మనం ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగం డమాలంటుంది. నేను ఎంసీఏ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చే సమయానికి ఆర్థిక మాధ్యమం కారణంగా సాఫ్ట్వేర్ జాబ్స్ మొత్తం కూడా కొలాప్స్, ఎవరు రిక్రూట్మెంట్ లేదు. అప్పుడు ఏం చేయాలి, నాకున్నటువంటి తపన ఏంటంటే త్వరగా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో అప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆర్టీసీ కార్డ్స్ రోడ్స్ హైదరాబాద్ లో ఆ చాలా కష్టంగా, ఎంత కష్టంగా అంటే ఆ ఒక ఎకరా పొలం అమ్ముకొని నాకున్నటువంటి 3 ఎకరాల్లో 1 ఎకరా పొలం అమ్ముకొని మా నాన్నని కష్టపడి ఒప్పించి 1 ఎకరా పొలం అమ్మి కోచింగ్ తీసుకోవడం జరిగింది అనమాట. 6 నెలలు కోచింగ్ తీసుకోవడం జరిగింది. 6 నెలల్లో ఒక పూట తిన్నామో తినలేదో ఆ బస్సులు, ఫుట్బోర్డు ప్రయాణం చాలా కష్టపడి చదువుకొని కోచింగ్ తీసుకున్న తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉస్మానియా క్యాంపస్ లో ఆ పార్క్ లో ఒక వనవాసం లాగా ఒక 2 ఇయర్స్ కష్టపడి చదివితే అప్పుడు పడ్డ నోటిఫికేషన్ సార్. ఏ నోటిఫికేషన్ పడినా అప్లై చేసేవాడిని. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, రైల్వేయా, లేకపోతే ఆర్ఆర్బీనా, ఏ నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్ అప్లై చేసేవాడిని. ఆ మనకున్న నాలెడ్జ్ ప్రకారము, మనం చదివే కష్టపడి మన హార్డ్ వర్క్ ప్రకారం అన్నిటికి కూడా ప్రతి జాబ్ కూడా 1 మార్క్ తోనో 6 మార్క్ తోనో ఇంకో పోస్ట్ వచ్చే విధంగానూ చాలా పోస్టులు మిస్ అయినాయి. కానీ ఎక్కడ కూడా disappoint అవ్వకుండా, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది లేకుండా ఆ కష్టపడి చదువుకున్న క్రమంలో 2013, 2012లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, డిఎస్సి ఒకేసారి పడ్డాయి సార్. ఈ అన్ని ఎగ్జామ్స్ కి అప్లై చేసి రాయడం జరిగింది. నాకు తెలుసు నా యొక్క స్టామినా గ్రూప్ 1 నాలెడ్జ్ కాదు నాది. గ్రూప్ 2, గ్రూప్ 4 డిఎస్సి ప్రిపేర్ అయితే డిఎస్సి 0.48 మార్క్స్ తో మిస్ అయింది. గ్రూప్ 2 వచ్చేసి ఒక 10 మార్క్స్ తోటి మిస్ అయింది. గ్రూప్ 4 మాత్రం స్టేట్ 9th ర్యాంక్, ప్రకాశం జిల్లా 4th ర్యాంక్ వచ్చింది సార్. 4th ర్యాంక్ తోటి శాలరీ వచ్చేసి 14,440 రూపాయలతో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నా కెరీర్ స్టార్ట్ చేస్తే వివిధ ప్రమోషన్లు తీసుకొని జూనియర్ అసిస్టెంట్ కాస్త రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీనియర్ అసిస్టెంట్ గా, సీనియర్ అసిస్టెంట్ గా ఒక 13 సంవత్సరాల జర్నీలో ఒక ఈ 13 సంవత్సరాల్లో నా ఇన్కమ్ వచ్చేసి 59,000 రూపాయలు రావడం జరిగింది. ఈ ఈ ఇన్కమ్ తీసుకుంటున్న క్రమంలోనే మంచి జాబ్ వచ్చింది కదా అని మ్యారేజ్ చేయడం జరిగింది. ఇప్పుడే అసలు కష్టాలు మొదలైనాయి సార్. గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ బాగుంటది అని ఎవరైతే చెప్పారో అది ఆ కొంచెం కొంచెంగా జాబ్ లో జీతం మాత్రమే ఉంది, జీవితం లేదు అని చిన్న చిన్నగా తెలియరావడం జరిగింది. మ్యారేజ్, ఒకరికి 3 పిల్లలు, ఆ జీతం ఏమో ఆ నార్మల్ గా పెరుగుతా ఉంది. జీతం నార్మల్ గా పెరుగుతా, కానీ ఆ ఖర్చులేమో అబ్నార్మల్ గా పెరుగుతా ఉన్నాయి. మనకు వచ్చే జీతము మన ఖర్చులకి సరిపోవట్లేదు. ఇంట్లో బాధ్యతలు పెరిగినాయి. అప్పుడే ఏదన్నా చేద్దాం, ఏదన్నా చేద్దాము, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఏదన్నా బిజినెస్ చేద్దాం అనుకుంటున్న క్రమంలో బిజినెస్ చేయడానికి బిజినెస్ చేయడానికి నా దగ్గర ఎలాంటి పెట్టుబడి అనేది లేదు కాబట్టి నేను ఇంకా పెట్టుబడి నా దగ్గర లేదు. కానీ పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా చేద్దాము అనుకునే క్రమంలో నాకు నా ఫ్రెండ్ బ్యాచ్ డిప్యూటీ రమ్య రవికాంత్ సార్ ద్వారా నాకు స్టేజ్ అనే ఆపర్చునిటీ రావడం జరిగింది సార్. ఈ వెస్టేజ్ అనే ఆపర్చునిటీ నేను నాకు రవికాంత్ సార్ ఫస్ట్ చెప్పినప్పుడు నేను దీన్ని రిసీవ్ చేయలేదు.
బిలీవ్ చేయలేదు. ఎందుకు లేదంటే సార్ ఒక్క నిమిషం సార్, చిన్న కాల్ వస్తుంది. ఓకే సార్, ఓకే, కన్ఫ్యూజ్. సార్ వాయిస్ వస్తుందా ప్రసాద్ సార్? ఎస్ సార్, ఎస్, వాయిస్ క్లియర్ సార్, మాట్లాడండి. Continue, sir. ఓకే సార్. ఏదన్నా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నిస్తున్న ఆ సమయంలో నాకు ఈ వెస్టేజ్ అనే ఆపర్చునిటీని నా ఫ్రెండ్, నా బ్యాచ్మేట్ రమ్య రవికాంత్ సార్ 2024 మార్చిలో నాకు చెప్పడం జరిగింది సార్. కానీ అందరిలాగే నేను కూడా మామ టైం లేదు, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతానని నాకు వచ్చినటువంటి ఆపర్చునిటీని నేను రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 జూన్ లో మళ్ళీ రవికాంత్ సార్ మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి, బ్రహ్మయ్య ఒక్కసారి విను, వెస్టేజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఒకటి ఉంది, చాలా బాగుంది, ఇందులో నా ఫ్రెండ్ కు 8 లక్షలు వస్తున్నాయి, ఒక ఫ్రెండ్ కి 12 లక్షలు వస్తున్నాయి, ఇందులో ఎంఎస్ఆర్ అనే గురువు గారికి 12 లక్షలు వస్తున్నాయి, 18 లక్షలు వస్తున్నాయి, ఒకసారి విను అంటే, ఏంద్రా బాబు వీడు సబ్బు పేస్ట్ బ్రష్ లాంటివి కొనుక్కొని వాడుకుంటే డబ్బులు వస్తాయి అంటున్నాడు, ఆరోగ్యం వస్తుంది అంటున్నాడు, సబ్బులు పేస్ట్లు కొనడం నాకేమన్నా కొత్త, 20 ఏళ్ళ నుంచి నేనే కొంటున్నా, అక్కడ రాని డబ్బులు ఇక్కడ వస్తాయా, రవిగాడు ఏదో మోసపోతున్నాడు, నన్ను కూడా మోసపోమంటున్నాడు, వీడేదో నాతో డబ్బులు కట్టించే స్కెచ్ ఏదో వేసాడనే ఉద్దేశంతో నేను రవి ఫోన్ చేసినప్పుడల్లా మామ సబ్ కలెక్టర్ దగ్గర ఉన్న బిజీగా ఉన్న తర్వాత చేస్తా అని చెప్పి కట్ చేసేవాడిని అనమాట. అప్పుడు సెప్టెంబర్ 3, 2024 రవికాంత్ సార్ కి బ్రాంచ్ డైరెక్టర్ గా 9,900 రూపాయలు చెక్ వచ్చినప్పుడు ఆ చెక్ పెట్టి నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. అప్పుడు నేను రవికాంత్ సార్ ఆ చెక్ చూసిన తర్వాత ఇందులో ఏదో డబ్బులు ఉన్నట్టున్నాయి అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నేను ఆ చెక్కుని ఎందుకు చూసి లిఫ్ట్ చేయగలిగానంటే, అప్పుడు నాకు ఇన్కమ్ సోర్స్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది బాగా అవసరం ఉందన్నమాట. డబ్బులు మంచి టైట్ లో ఉన్నాను. అప్పుడు ఇదేదో రవికాంత్ బాగా మాటలు చెప్తాడు, రవికాంత్ కి 9,000 వచ్చినాయి అంటే నాకు ఒక 4,000 అన్న వస్తాయి కదా, పిల్లలకి స్కూల్ ఖర్చుల కన్నా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో నేను కేవలం డబ్బు సంపాదించడం కోసం ఎంతో కొంత ఒక 5,000, 6,000, 7,000 డబ్బు సంపాదించడం కోసం మాత్రమే వెస్టేజ్ లోకి రావడం జరిగింది సార్. అప్పుడు రవికాంత్ సార్ని అడిగా నేను, రవికాంత్ సార్ ఏం కావాలి, మామ ఏం కావాలి చెప్పు, నువ్వు చాలా రోజులు నుంచి చెప్తున్నావు నేను వినట్లేదు, ఏం కావాలో చెప్పు, నీకు వచ్చిన చెక్కు నిజమేనా అంటే, నాకు అప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ తీసి పెట్టడం జరిగింది అనమాట. బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకున్న తర్వాత రవికాంత్ సార్ అడిగినటువంటి ఆధార్ ఫ్రంట్ బ్యాక్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మా మిస్సెస్ పెట్టడం జరిగింది. మా మిస్సెస్ మా మిస్సెస్ పేరు పెట్టడం జరిగింది. అప్పుడు నేనే ఐడి తీసుకొని ఓటీపీ చెప్పమంటే చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు రవికాంత్ సార్. రవి మామ నీకు ఎంత డబ్బులు కొట్టమంటావో చెప్పు, సాయంత్రం లోపు నేను నీకు డబ్బులు కొడతానని చెప్పాను. అప్పుడు రవి ఏమన్నాడంటే, డబ్బులు కట్టేది ఏందిరా, ఇది డబ్బులు కట్టేది కాదు, డబ్బులు కట్టించేది కాదు, ఇందులో ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడుకోవాలి అంతేగాని డబ్బులు కట్టమని ఎవరు చెప్పారన్నాడు. అప్పటి వరకు కూడా నా మెంటాలిటీ ఎలా ఉందంటే, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే డబ్బులు కట్టమంటారు అని నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నేను డిగ్రీ చదువుకునేటప్పుడు జవహర్ భారతి కాలేజీలో డిగ్రీ చదువుకునేటప్పుడు నాతో పాటు ఆర్ట్స్ బిఏ చదివినటువంటి నా ఫ్రెండ్ సుధాకర్ అనే అబ్బాయి ఉన్నాడు. తను ఒక కోటు బూటు సూటు కంపెనీలో పనిచేస్తాడు, నన్ను 10,000 కట్టమన్నాడు. 10,000 కట్టు, మంచి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందంటే, నేను ఫస్ట్ నుంచి కూడా డబ్బులు కట్టేదానికి కానీ డబ్బులు కట్టించేదానికి కానీ చాలా వ్యతిరేకం. చివరికి నేను చీటీలు కూడా వేయను అనమాట. ఎందుకంటే డబ్బులు మనం వాడికి ఇస్తే వాడు ఎగ్గొడతాడేమో, ఎగ్గొడితే మన పరిస్థితి అనేటువంటి చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తిని. అట్లా రవి నన్ను ఫస్ట్ నుంచి డబ్బులు అడుగుతాడేమో అనే ఉద్దేశంతో, ఇది కూడా డబ్బులు కట్టే కంపెనీ అనే ఉద్దేశంతో నేను దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు రవికాంత్ నేను గట్టిగా అడిగా, మామ ఇందులో డబ్బులు కట్టడం కట్టించడం అని లేదని నాకు ఎందుకు చెప్పలేదని అడిగితే, ఎక్కడరా నువ్వు నా ఫోన్ విన్నావా, నా ఫోన్ ని ఆన్సర్ చేసావా, నువ్వు సరిగా వినకపోవడం వల్లనే నేను చెప్పలేకపోయాను అన్నమాట. ఈ జూమ్ లో ఉన్నటువంటి అప్లైనర్స్ కానీ లీడర్స్ కానీ డౌన్లైన్ కానీ నేను ఒకటే మాట, నా అనుభవంతో నేనేం చెప్తానంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక విషయాన్ని కానీ చెప్తుంటే
దాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నించండి, పూర్తిగా వినండి. ఇది నా వైపు నుంచి అన్న. అదే రవికాంత్ సార్ వైపు నుంచి నేను ఏం చెప్పాలంటే, ఎవరైనా నీ ఫ్రెండ్ వాడి బాగు నువ్వు కోరేవాడు అయితే వాడికి అరకొరగా ఏం చెప్పొద్దు. వాడికి టైం చూసుకొని వాడికి ఫుల్ గా ఏం చెప్పాలనుకున్నావో అది నీ స్టైల్లో గదిమి చెప్తావో, తిట్టి చెప్తావో, ఇంటికెళ్ళి చెప్తావో, బతిమలాడి చెప్తావో చెప్పండి. గా మీరు ఎవరికి phone లో ప్లాన్ చెప్పే ఆలోచన మాత్రం దయచేసి చేయొద్దు. ఫిజికల్ గా 1-to-1 ఎదురెదురు కూర్చొని ప్లాన్ చెప్తే నేను కూడా ఈ రవికాంత్ సార్తో పాటుగా ఈరోజు నెలకి 90,000 తీసుకుంటూ కారు తీసుకొని ఉండేవాడినేమో. అందులో నా తప్పు ఎంత ఉందో నా అప్లైనర్ రవికాంత్ సార్ తప్పు కూడా అంతే ఉంది. ఇప్పుడు నాకు బాగా కోపం వస్తే రవికి ఫోన్ చేసి ఒకటే తిడతా ఉంటాను అనమాట. నీకు చెప్పని చేత కాలేదు, నాకు వినడం చేత కాలేదు, మొత్తానికి నా వెస్టేజ్ జీవితంలో నా 6 నెలల కాలాన్ని నువ్వు వేస్ట్ చేసావని చెప్తా ఉంటా. ఆ 6 నెలల కాలం నేను తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా నాకు వెస్టేజ్ లో ఆ టైం తిరిగి రాదనమాట. నేను దయచేసి ఈ 100 మంది జూమ్ లో ఉన్నటువంటి వ్యక్తులకు నేను ఒకటే మాట చెప్తున్నా. మన దగ్గరకు వచ్చినటువంటి ఆ అవకాశం చాలా పెద్దది. దయచేసి దాన్ని చిన్నది గానో, ఇదేదో సబ్బులు పేస్ట్ కంపెనీ గానో, మనం కొంటే పైనోడికి ఏదో డబ్బులు వస్తాయనే అపోహతోనో ఈ అవకాశాన్ని కానీ మీరు కానీ చేజార్చుకున్నట్లయితే మీరు చెల్లించుకోబోయేటువంటి మూల్యం ఎలా ఉంటదంటే, మీ పిల్లలు ఇన్ ఫ్యూచర్ లో మిమ్మల్ని నిలదీసి, డాడీ, మమ్మీ, నువ్వెందుకు బ్రహ్మయ్య సార్ లాగో, రవికాంత్ సార్ లాగో, ప్రసాద్ సార్ లాగో ఎందుకు వెస్టేజ్ చేయలేకపోయావు? నువ్వు వెస్టేజ్ చేసుంటే వాళ్ళ పిల్లల్లాగా మేము కూడా ఈరోజు పెద్ద పెద్ద కాలేజీలో చదువుకునే వాళ్ళం, పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకునే వాళ్ళం, మేము కూడా ఫారిన్ వెళ్ళొచ్చుండే వాళ్ళం. నువ్వెందుకు చేయలేదు? నీకేం పోయే కాలం వచ్చిందని మిమ్మల్ని చొక్కాలు పట్టుకొని మీ కొంగులు పట్టుకొని అడిగే రోజులు ఫ్యూచర్ లో ఉన్నాయి. దయచేసి నేనేం చెప్తున్నానంటే, వెస్టేజ్ అనే అవకాశం అతి పెద్ద అవకాశం. ఆ రోజు నా అశ్రద్ధ వల్ల నేను నేను నా అప్లైనర్ని నిందించడం కాదు కానీ ఎదుటి వ్యక్తి చెప్పే విషయాన్ని నువ్వు వినాలనేటువంటి ఆ స్పృహ కూడా నేను ఆ రోజు లేదు. ఎందుకంటే నాలో ఉన్నటువంటి ఇగో నన్ను అంత పని చేసి ఉంటదని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే నాది స్టేట్ ర్యాంక్, నాది జిల్లా 4th ర్యాంకు, రవికాంత్ నాది జిల్లా 14th ర్యాంక్. చెప్తే నేను చెప్పాలి కానీ రవి నాకు చెప్పేది ఏందనే ఆ అహం అనేది నన్ను బాగా దెబ్బతీసింది. నా అహం ఏదైతే ఉందో దాని వల్లనే నేను వెస్టేజ్ లో వెనకబడిపోయానని అనుకుంటా ఉంటాం. ఆ ఈగోలో ఉన్నటువంటి ఐని తీసేస్తే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఆ విధంగా నేను వెస్టేజ్ లో చేరడం జరిగింది. నేను వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత వెస్టేజ్ లో నిలబడడానికి మన మహా గురూజీ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్, అదే విధంగా మన ఎంఎస్ఆర్ గురూజీ యొక్క ఆ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ కి రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం, అక్కడ కొంత గెలిచిన వాళ్ళని చూసి గెలవాలనిపించుకోవడం, ఆ గవర్నమెంట్ టీచర్ లక్ష్మయ్య సారు, ఫకీర్ సాబ్ సారు, అదే విధంగా బివి నారాయణ సారు, ఇట్లా ఎంఎస్ఆర్ గురువు గారు, అదే విధంగా బాలం శ్రీనివాస్ సారు, సైదులు సారు, పాండు సారు, బివి మేడం, జ్యోతి మేడం, వీళ్ళందరూ బూట్ క్యాంపులు నా లైఫ్ ని మార్చి నన్ను వెస్టేజ్ లో ఇంత స్టాండర్డ్ గా చెయ్యాలి, ఇది చేస్తే నీకు లైఫ్ ఉంది అనేటువంటి విషయం నాకు కట్టొచ్చినట్టుగా తెలిసినటువంటి మీటింగ్ ఏంటంటే కోటప్పకొండ బూట్ క్యాంప్ లో కంప్లీట్ గా నా మైండ్ సెట్ మారింది. ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మనం ఏదైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామో అది ఎక్కడో లేదు, వెస్టేజ్ లో ఉంది. మనం నిలబడి చేసుకుంటే ఇందులో మనకి భవిష్యత్తు ఉందని తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్న తర్వాత చిన్న చిన్నగా వెస్టేజ్ గురించి తెలుసుకుంటూ నిత్యం విద్యార్థుల వెస్టేజ్ లో ఉన్నటువంటి సిస్టమ్ ని నేర్పించుకుంటూ ఈరోజు అతి కొద్ది చెక్ అంటే ఫస్ట్ మంత్ లో నేను కొనుక్కొని నా డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళకు ఒక నలుగురికి కొనిచ్చి నేను ఫాస్ట్ ట్రాక్ 8% అవ్వడం వల్ల రూ. 216, రెండో నెలలో 1239, మూడో నెలలో 9409, నాలుగో నెలలో 13,139, ఐదో నెలలో 18,780 రూపాయలు, అట్లా 31,000, తర్వాత 37,000, 35,000, ఆ విధంగా యావరేజ్ గా ఒక 12 నెలల్లో 2 లక్షల రూపాయలు కేవలం వెస్టేజ్ ద్వారా మాత్రమే సబ్బు, పేస్ట్, బ్రష్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, బాత్రూమ్ కడుక్కునేది, అంట్లు కడుక్కునేది, ఒళ్ళు రుద్దుకునే సబ్బు కొనుక్కోవడం వల్ల నేను ఈరోజు సంపాదించడం జరిగింది అనమాట. చాలా మందికి ఈ విషయం చెబితే నన్ను చూసి నవ్వుతా ఉన్నారు. ఇంత పెద్ద గెజిటెడ్ ఆఫీసర్వి, నీ గెజిటెడ్ ఆఫీసర్ అయ్యండి నీకేం పోయే కాలం, ఈ సబ్బులు పేస్టులు అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఏంది అంటున్నారు.
వాళ్ళందరికీ ఏం కనబడుతుందంటే ఇందులో సబ్బు, పేస్టు ఇయే కనబడుతున్నాయి. కానీ ఈ వెస్టేజ్‌లో దాని వెనకున్న డబ్బు కనబడుతుంది నాకు. నా బిడ్డల భవిష్యత్తు కనపడుతుంది. ఎవరికైతే ఈ వెస్టేజ్‌లో వాళ్ళ భవిష్యత్తు కనపడుతదో వాళ్ళు మాత్రమే వెస్టేజ్‌లో ఉంటారనమాట. నేను స్టార్టింగ్‌లో బ్యాగ్ తగిలించుకొని హోమ్ మీటింగ్‌లకెళ్తుంటే చాలామంది నన్ను చూసి నవ్వేవాళ్ళు. ఒక గెజిటెడ్ ఆఫీసర్‌వి, ఒక మండల స్థాయి అధికారివి, ఒక మండలాన్ని శాసించేవాడివి, నువ్వు ఈ బ్యాగ్ తగిలించుకొని ఏందిరా నీకీ పని అని చాలామంది నన్ను హేళనగా మాట్లాడారు. కొంతమంది నా వెనక మాట్లాడారు, కొంతమంది ముందు మాట్లాడారు, కొంతమంది మొఖానే అడిగేవాళ్ళనమాట. కానీ నేను ఆ మీటింగ్‌లు వినింది నేను, జూమ్ మీటింగ్ వెళ్ళింది నేను, అదే విధంగా ఫ్లోర్ మీటింగ్స్‌కి వెళ్ళింది నేను, బూట్ క్యాంప్‌కెళ్ళింది నేను. అక్కడ విషయం ఉన్నదని తెలుసుకుంది నేను. తెలియని వాళ్ళు చెప్తే మనం వెనక్కి తగ్గకూడదు. కాబట్టి ఇందులో నాకు నా భవిష్యత్తు కనపడింది కాబట్టి ఇందులో నేను గట్టిగా నిలబడ్డా సార్. అలా నిలబడుతున్న క్రమంలో చాలామంది పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటున్నాను. నన్నెవరన్నా సలహాలు అడిగినా కూడా నాకు తెలిసిన వరకు చెప్తూ ఉంటాను సార్. అలా చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతా ఉంటారు. సార్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మీకు టీమ్ వస్తుంది. మాకు టీమ్ రావట్లేదు సార్. మేమేం చేయాలో అర్థం కావట్లేదు. మాకు లీడర్లు దొరకట్లేదంటే నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉంటా. ఒక చిన్న కథ చెప్తా ఉంటా. మీ అందరికి కూడా ఐడియా ఉండుంటది. మన ఉభయ రాష్ట్రాల్లో గూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి పొలాల్లో. వజ్ర కరూరు, ఇటు కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతా ఉంటాయి సార్. అక్కడ కొన్ని మంది పేద కుటుంబాలు పాపం తల్లి, బిడ్డ, భార్యాభర్తలు, పిల్లలందరూ గూడా పొద్దున్నే కొంచెం అన్నం వండుకొని, ఆ సట్టు గిన్నెలో పెట్టుకొని, వాటర్ బాటిల్ నీళ్లు పోసుకొని, ఆ పొలాల్లో కూర్చొని, ఆ రాళ్ళు తలుకు బలుకు రాళ్ళన్నీ ఏరుకొని, సంచిలో ఏసుకొనొచ్చుకొని, సాయంత్రానికి ఇంటికొచ్చుకొని, వాటన్నిటిని బాగా కడిగి, బాగా మెరిసే రాళ్ళని పక్కకు తీసి, ఆ వాటిలో బాగా మెరిసే రాళ్ళను గాని చూసుకుంటా ఉంటే, ఆ రాళ్ళలో ఆ 100, 1000, 1,00,000 రాళ్ళలో ఒక్క రాయి, తళుకుమనే ఒక్క విలువైన రాయి, ఆ రాయి దొరికినప్పుడు, ఆ రాయే వజ్రమైనప్పుడు, ఆ వజ్రం 2,00,000, 3,00,000. లేటెస్ట్‌గా ఒక పేపర్‌లో చూసా. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఒక కుటుంబానికి రూ. 25,00,000 విలువ చేసేటువంటి వజ్రం దొరికింది. అట్లాంటి వజ్రం దొరికితే వాళ్ళు తరాలు సెటిల్ అయిపోయినట్టే. మనం వెస్టేజ్‌లో మనం హోమ్ మీటింగ్ జెప్పి యేసుకునేటువంటి ఐడీల్లో ఆ రాళ్ళలో ఏదో ఒక వజ్రం, ప్రసాద్ సార్ లాంటి వజ్రమో, లేకపోతే లక్ష్మయ్య సార్ లాంటి వజ్రమో ఈరోజు మనకి దొరికితే, ఈరోజు చూడండి సార్ ఎంత పెద్ద టీమొస్తదో. అలాంటి వజ్రం దొరికిన దాకా ఆ పేద బిడ్డలు ఏ విధంగా అయితే పొలాల్లో ఎండనక, వాననక ఏరుకుంటూ ఉంటారో, అలాగే మనం ఏరుతూ ఉంటే మనకు అలాంటి వజ్రాలు దొరుకుతాయని జెప్పి ఇన్‌స్పైరబుల్‌గా చెప్తూ ఉంటా. ఎంతోమంది నా మాటలతో నిలబడుతూ ఉంటారు. చాలామంది నేను జెప్పే మాటలు విని ఈడికి పిచ్చి పట్టినట్టుందనుకుంటారు. నిజమే సార్. వెస్టేజ్ అనేది తలకెక్కించుకుంటే మనకు నిజంగా పిచ్చి పట్టుద్ది. మనల్ని చూసినోళ్ళేమో మనకు నిజంగా పిచ్చి పట్టిందనుకుంటారనమాట. సో, ఎంతంటే వెస్టేజ్‌లో ఎంతుంది అంటే పాండు సార్ చెప్తా ఉంటాడు. సముద్రంలో నీళ్ళెంతున్నాయో వెస్టేజ్‌లో డబ్బులంతున్నాయని. మీకు స్పూనేసి తోడుకుంటారా? గిన్నెతో తోడుకుంటారా? చెంబుతో తోడుకుంటారా? మీకు అవసరాన్ని బట్టి నాకైతే చాలా అవసరం ఉంది కాబట్టి నేను పైప్ లైన్ యేసుకున్నానని జెప్తుంటాడు. ఇట్లాంటి గొప్ప వాళ్ళ యొక్క జూమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్, ఆహ్, బూట్ క్యాంప్‌లు వినడం వల్ల మనం చాలా ఇన్‌స్పైర్ అవుతాం సార్. కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్‌గా మనం చేయగలిగితే ఈ జూమ్‌లో ఉన్నోళ్ళందరికి గూడా నేను చెప్పేదొకటే. మీరు ఇప్పుడు జేస్తున్న పనులు ఎవరైతే ఏ పనులైతే చేస్తున్నారో మహా అయితే ఈ జూమ్‌లో హైయెస్ట్ ఇన్‌కమ్‌గా రూ. 1,00,000 తీసుకునే వ్యక్తులు ఉండొచ్చు మేబీ ఉంటే. ఇప్పుడు మీరు జేసే ఉద్యోగం మీరు చేస్తూ ఉంటే 20, 30 నాటికి మీరు తలా ఒక 5,00,000 తీసుకునే ఆపర్చునిటీ మీరు జేసే ఉద్యోగాల్లో ఉందా? మిమ్మల్ని మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. ఉందా? కానీ వేస్టేజ్‌లో మీరు ఈ రోజు మొదలైన 20, 30 వరకు మీ అప్లైనర్‌ని దేవుడుగా భావించి, మీ అప్లైనర్ చేయి పట్టుకొని, మీ అప్లైనర్ చెప్పినట్టు చేస్తూ 20, 30 వరకు మీరు వెస్టేజ్‌లో కొనసాగితే, మీ యావరేజ్ ఇన్‌కమ్ నెలకి 5,00,000 ఉంటది. కావాలంటే రాసి పెట్టుకోండి ఈరోజు డేటేసి. అలాంటి పొటెన్షియాలిటీ ఉన్న బిజినెస్ వెస్టేజ్. సో, నేను కంక్లూడ్ చేసే ముందు నేనేం చెప్తున్నానంటే, నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తులొచ్చేసి సుబ్బయ్య శెట్టి సారు, ఎంఎస్ఆర్ గురువు గారు, లక్ష్మయ్య సారు, పాండు సారు, సీను సారు, బీబీ మేడం, అదేవిధంగా నా అప్లైనర్స్ రమ్య రవికాంత్ సారు, గాలిరెడ్డి సారు వీళ్ళందరూ గూడా ఎంప్లాయీస్. వీళ్ళతో పాటు కూరగాయలు అమ్ముకునే బుల్లెట్సమ్ మేడం గాని, అట్లాగే కావలి టీమ్‌లో చాలా మంది లీడర్స్ వాళ్ళందరూ నాతో చాలా బాగా మాట్లాడతారు ఆడబిడ్డలందరూ గూడా. అలాంటి ఆడబిడ్డలందరిని చూసిన తర్వాత అసలు ఏం చదువుకొని సాధారణ హౌస్ వైఫ్సే ఈరోజు సంచలనాలు సృష్టిస్తుంటే 2 పీజీలు చేసి ఎక్కడైతే లేదో అక్కడ గొడ్డి చాకిరీ చేస్తున్నా నేనెందుకు చేయకూడదు? నా వల్ల ఎందుకు కాదని ఈరోజు కట్టుకొని చేస్తా ఉంటే
హైయెస్ట్ ఇన్కమ్గా 37,500 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకొని స్టార్ డైరెక్టర్ స్థాయిలో కార్ ఫండ్ అచీవ్ అయ్యి కార్ ఫండ్ కూడా తీసుకుంటున్నాను సార్. నేను వెస్టేజ్లో సాధించింది వెస్టేజ్లో ఉన్నది సముద్రం అంత అయితే నేను సాధించింది ఒక ఇసుక రేణువులో ఒక వంత అని నేను భావిస్తాను సార్. చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు, బ్రహ్మయ్య సార్ ఎందుకు మీకు ఇంత ఆరాటం పోరాటం, డబ్బు అంటే ఎందుకు నీకు అంత పిచ్చి అంటే, డబ్బు అంటే పిచ్చిలో ఎవడు సార్? డబ్బు అంటే పిచ్చి అన్నాడు ఒక ₹100 కావాలంటే ఇస్తారా? ఎన్నో మెడికల్ ఎమర్జెన్సీ కాలంలో ఎంతో మంది దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడగాల్సి వచ్చింది అనమాట. చాలా మంది అడుగుతా ఉంటారు, సార్ నీకు కింద చేయబెట్టిన డబ్బులే పైన చేయబెట్టిన డబ్బులు అంటే. కానీ సార్ నా మనస్సాక్షి అలా ఒప్పుకోదు సార్. అది పాపపు సొమ్ము, నాకు అది వద్దు. దేవుడా నాకు ఏదైనా ఒక మంచి మార్గం చూపిస్తున్నప్పుడు ఆ దేవుడే నాకు వెస్టేజ్ అనే అవకాశాన్ని నాకు పంపించాడు కాబట్టి నేను వెస్టేజ్ ని సీరియస్ గా చేస్తున్నా అని చెప్తుంటా. అయినా కానీ ఎంతో అసలు ఏముంది సార్ ఈ వెస్టేజ్ లో అని నన్ను అడుగుతా ఉంటే నేను ఒకటే చెప్తా, వెస్టేజ్ లో ఒక 4 అంశాలు నన్ను బాగా ఆకర్షించాయి సార్. ఆ 4 అంశాల కోసమే నేను వెస్టేజ్ చేస్తుంటా అని చెప్తా. అదొచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్, రీజనరేషన్ ప్లాన్, సోషల్ సర్వీసు, అదే విధంగా సెలబ్రిటీ స్టేటస్. ఈ 4 అంశాల గురించి నేను మీకు చెప్పాలంటే నాకు 2 గంటలు టైం కావాలి సార్. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మరొకసారి ఎప్పుడైనా సెమినార్లో కానీ ఇంకేదైనా బుట్ క్యాంప్లో కానీ మీకు ఈ 4 అంశాల గురించి వివరంగా వివరించి చెప్తా సార్. ఇది సార్ వెస్టేజ్లో నా స్మాల్ జర్నీ. థ్యాంక్ యూ సార్. నన్ను కూడా వెస్టేజ్ ఫ్యామిలీలో ఒక వ్యక్తిగా, ఒక సక్సెస్ అవుతున్నటువంటి ఒక వ్యక్తి నన్ను గుర్తించి మీ టీం, మన టీం, వింజమూరు టీం ఏదైతే ఉందో ఆ టీము కొంచెము బూస్టింగ్ అవుతుందని, కొంచెం డైలమాలో ఉన్నటువంటి చేద్దామా వద్దా, చేయొచ్చా లేదా అని డైలమాలో ఉన్న వాళ్ళకు కొంచెం ఆ, ఆసరాగా ఉంటుందని నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రసాద్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. సార్ ఓవర్ టు యూ సార్. Thank you so much, Brahmay sir. It's fantastic output have been delivered today. Excellent, sir. మీ ఒక మండలాన్ని శాసించే మీరు ఎంత డౌన్ టు ఎర్త్ గా మాట్లాడడం నాకు చాలా సంతోషం ఇచ్చింది. సార్, విత్ యువర్ పర్మిషన్ ఐల్ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్, సార్. ఓకే సార్, క్యారీ ఆన్ సార్. జేవి కృష్ణ, ఇంజిమూర్తి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవరివన్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. ఈ రోజు ఈ సెషన్ లో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా మాట్లాడారు సార్. దాంట్లో నాకు మీరు చెప్పిన మాటల్లో కొన్ని మాటలు నాకు చాలా మనసును కదిలించాయి సార్. ఒక వ్యక్తికి ఏమి చెప్తూ ఉంటే పూర్తిగా వినాలి అని, ఒక వ్యక్తికి ఏమైనా చెప్పాలంటే ఎలాగైనా పూర్తిగా చెప్పాలి అని చెప్పారు సార్. ఇది 100% నేను నమ్ముతున్నాను సార్. ఈగోలో తీసేసి గో ముందుకు వెళ్ళాలని చెప్పారు. ప్రతి పాయింట్ ఒక హైలైట్ ఉంది సార్. వజ్రం మీద చెప్తే చాలా గొప్ప అవుతామని చెప్పారు సార్. వెస్టేజ్ అనేది ఒక సముద్రంలో, దానిలో నేను ఒక ఇసుక రేణువులో 100 వంతు నేర్చుకున్నాను సార్. సేమ్ ఫీలింగ్ నాకు కూడా అలాగే ఉంది సార్. ఈ సెషన్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జేవి కృష్ణ సార్. థ్యాంక్ యూ. వినీత మేడం, నర్సిపాడు. గుడ్ మార్నింగ్ కేశవరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ సెక్షన్ చాలా చాలా బాగుంది సార్. గవర్నమెంట్ ఆఫీసర్ గా ఉంటూ వెస్టేజ్ లో చేస్తున్నారంటే చాలా చాలా గ్రేట్ సార్. ఈ రోజు నేను గవర్నమెంట్ ఆఫీసర్, మా అన్న ఒక ఆయన ఉంటే ఆయన అడిగినాను, మేము చేయలేము అన్నారు. అది కాక సరే ఎంత కష్టం వచ్చినా నిలబెట్టుకుంటాను సార్ వెస్టేజ్ ని. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు దొరికిన వజ్రం మటుకు పద్మా మేడం సార్, కావాలి టీము. ఓకే మేడం. ఓకే పద్మా సుధాకర్ కావలిటి. సార్ గుడ్ మార్నింగ్ సార్. కేశవరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఒకసారి జూమ్ చేశారు సార్. ఆ జూమ్ లో నాకు చాలా సార్లు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు టీం రాలేదని ఒక నెగిటివ్ అనేది ఉంది. ఎన్ని మీటింగ్స్ కి వెళ్ళినా ఎక్కడో చిన్న వజ్రాల అది మాట నాకు ఆ పాయింట్ కనెక్ట్ అయ్యి, నేను ఎప్పుడైనా వజ్రాలనే వెతుక్కోవాలి, ఎంతమందిని వజ్రాలని వెతకాలి అనేసి మీ మాటకి నేను కనెక్ట్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ అమ్మా, నిలబడండి, సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. రివికా ప్రసాద్ వింజమూర్తి. మార్నింగ్ కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. చాలా బాగా ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది సార్. వెస్టేజ్లో ఒక సముద్రం, అందులో నేను ఇసుక రేణు అని చెప్పారు సార్. అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఈరోజు చాలా మోటివేషన్ మాటలు మాకు చాలా ఇచ్చారు సార్ వింజమూరు తరపున. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని మేము ఫాలో అవుతాం సార్. ఫోన్లో ప్లాన్ అనేది చెప్పొద్దని చెప్పారు సార్. ఎప్పుడు కూడా మేము బై మిస్టేక్ అయి కూడా ఈ పాయింట్ అనేది మేము చెప్పకుండా ఉండాలనుకుంటున్నాం సార్. గొప్ప గొప్ప వాళ్ళు మోటివేషన్ మాటలతోటి మీరు ఎలాగైతే సక్సెస్ అయ్యారో మేము కూడా మీ మాటలు తీసుకొని మేము కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మేడం. గౌస్ బాసా సార్ వింజమూర్తి. ఏమైందమ్మా? గౌస్ బాసా సార్ వెరీ వింజమూర్తి. నైస్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ వినిపిస్తుందా? మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి. చాలా మంచి స్పీచ్ ఇచ్చారు సార్. మీ అనుభవం చెప్పారు, మీరు ఎలా స్టేజ్లోకి వచ్చారో చెప్పారు. నాకు 2 పాయింట్లు కనెక్ట్ అయ్యాయి. 2 కాదు 3 కనెక్ట్ అయ్యాయి. చాలా వాల్యుబుల్ పాయింట్స్ అవి. ఏంటో తెలుసా, మనము మొత్తం వింటేనే ఎదుటి వాళ్ళకు చెప్పగలం, అర్థం చేసుకోగలం. నిజం ఇది. పెద్ద పెద్ద మేధావులు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మంచి శ్రోతవు అయితే మంచి వక్తవు అవుతావు అని చెప్పారు. శ్రోత అంటే వినటం, వక్త అంటే మాట్లాడడం. మీరు మా అప్పయ్య గారు చెప్పడం నాకు సగం సగం చెప్పాడు, నేను సగం సగం విన్నాను, అందుకే వెనకబడ్డాను అన్నారు. నిజం. ఇది వాస్తవంగా చాలా పెద్ద ఓడది. ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజంలో మన ఎవరి ఇంట్లో కూడా మనం చెప్పేది పూర్తిగా వింటారు కదా. మనం చెప్పబోయే లోపల వాళ్ళు ఇంకో టాపిక్ వచ్చేస్తారు. ఎవరైతే వినగలరో వాళ్ళు ఆచరణకు సిద్ధం కాగలరు. ఈ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. రెండోది, మనం నిలబడితే గెలవగలం అన్నారు. ఎస్, నిలబడాలి. తెలుసుకున్న తర్వాత ఓపిక పట్టాలి. ఆ ఓపిక ఎలా ఉండాలంటే, ఒక చిన్న విత్తనంలోంచి వచ్చిన మొలక మహావృక్షమయ్యేదాకా ఎన్ని కష్టాలు పడుతుందో అంత కష్టం పడాలి, తప్పదు గెలవాలంటే. గెలుపు అంత ఈజీగా రాదు. అది కనెక్ట్ అయింది. ఇంకోటి, నాన్న గురించి ఒక మాట అన్నారు. మా నాన్న సూపర్ హీరో కదా, ఆయన చెప్పినట్టు చేశామని. ఎస్, నాన్న ఎప్పుడూ సూపర్ హీరోనే. అందరం అమ్మ అమ్మ అంటాం కానీ మోసి భూమి మీదకి దించే వరకే సార్ అమ్మ. దించిన తర్వాత నాన్నకు నొప్పులు స్టార్ట్ అవుతాయి. నాన్న త్యాగం చెప్పలేం. డాడీ ఈజ్ రియల్ హీరో. తింటాడో తినడో మనకు తెలియదు. మన భవిష్యత్తు కోసం తను ఎంత త్యాగం చేస్తాడో మనకు అర్థం కూడా కాదు. అది అర్థం చేసుకునేటప్పటికి నాన్న మిగిలి ఉండడు. వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ సార్ బ్రహ్మయ్య సార్. నిజంగా నేను అనుకుంటున్నాను 25 ఇయర్ జర్నలిస్ట్ గా ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో విస్టేజ్, ఓకే నేను కాదన్ను, విస్టేజ్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. ఇండియా కాదు, ప్రపంచం మొత్తం మీద విస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ లో బెస్ట్ ప్లాట్ఫామ్. అది ఏ దేశంలో అయినా కావచ్చు. కానీ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో వింజమూరు టీం తరపున నేను ఉన్నాను చూడండి. నేను నిజంగా గర్వపడుతున్నా. ఈరోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఎథిక్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. నిజం. ఎంఎస్ఆర్ సార్కి మనస్ఫూర్తిగా నేను వాస్తవంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వింజమూరు టీం, ఇంత దూరం వింజమూరు టీం రాగలిగిందంటే లక్ష్మయ్య సారు శ్రమ, చొరవ. అది ఆయన మొలకెత్తిచ్చినటువంటి ఒక చిన్న మొలకే ఈరోజు ప్రసాద్ సార్ రూపంలో వింజమూరు టీంని ఇంత దూరం మీ నుంచి జూమ్ చేయించేదాకా ఎదిగింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి మంచి మంచి లీడర్స్ జూమ్ చేసి మా వింజమూరు టీంకి సపోర్ట్ ఇవ్వండి. నిజంగా మీరు ముందు అన్నారు, నాకు విస్టేజ్లో ఏమీ రావట్లేదు, నేను ఒక డిప్యూటీ గెజిటెడ్ ఆఫీసర్ని, కానీ విస్టేజ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నానని. సార్, మంచి చెప్పాలంటే ఏ హోదా అవసరం లేదు సార్. మీరు నిజంగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మాట్లాడారు చూడండి. విస్టేజ్లో నాకేమి రావట్లేదు, నేను వెనకబడ్డాను, నేను సామాన్యమైన మీలో ఒకండి అని చెప్పారు చూడండి. మిమ్మల్ని 1000 రెట్స్ నిజంగా నచ్చింది సార్. ఆ మాట సూపర్. మీలాంటి వ్యక్తి మాకు చేయడం చాలా అదృష్టం. నేను ఎక్కువ టైం తీసుకుంటే మళ్ళీ మిగతా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇది ఇబ్బందికరంగా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మయ్య సార్, వింజమూరు టీం తరపు నుంచి. ఆ టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరికీ
నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నందుకు గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాసా సార్. వెంకట సుబ్బమ్మ వింజమూర్తి. కేశవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. రమేష్ సార్ రమేష్ సార్తో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అన్ని పాయింట్లు బాగా నచ్చాయి సార్. యుగో అనేది చెప్పారు సార్. యుగోలో ఈ తెలుసుకొని ముందుకు వెళ్ళవచ్చని చెప్పారు సార్. యుగో ఉంటే లైఫ్ లో ఎదగలేరని చెదగలేరు సార్. వజ్రం గురించి చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. వెస్టేజ్ లో వజ్రం చాలా ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. కష్టపడండి అమ్మా. కష్టపడి చేయండి, నిలబడండి. ఖచ్చితంగా కష్టపడతాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. శివ సార్ ఆర్ ఎక్స్ ఆర్మీ. కేశవ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. బాగున్నారా? బాగున్నాను సార్. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. ఇంకా ఎంత చెప్పినా తక్కువే. చాలా వండర్ఫుల్ సార్. మీరు చెప్పినటువంటి అన్ని బాగున్నాయి సార్. అది ఒకసారి మీతో మాట్లాడదామని చెప్పేసి అడ్మిట్ చేసుకోవడం జరిగింది. చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ మాకు ఒక ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ గ్రూప్ గానీ ఒకసారి జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. కామాక్షి మేడం కావాలి. కామాక్షి మేడం వింజమూర్తి కావాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన దాంట్లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ వచ్చేసి చెమ్ములు గ్లాసులు పెట్టకుండా పైప్ లైన్గా వేసుకోవాలని అనుకుంటున్నాను సార్. డబ్బుల కోసమే నేను వచ్చాను సార్ వెస్టేజ్లోకి. ఇంకోటి వచ్చేసి నాన్నగారు పాయింట్ చెప్పారు కదా, అది బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెస్టేజ్ లో ఎప్పుడు చిన్న చిన్న గోల్స్ ఉండకూడదు మేడం. వెస్టేజ్ లో పెద్ద గోల్స్ ఉండాలి మేడం. ఎందుకంటే చిన్న గోల్స్ అనేది మనం అచీవ్ అవ్వగానే రిలాక్స్ అవుతాం. అదే పెద్ద గోల్స్ పెట్టుకొని వాటి కోసం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. అట్లాగే సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ మేడం. ప్రసాద్ సార్ వింజమూర్తి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన నాకు కూడా ఒక పాయింట్ బాగా నచ్చింది సార్. చెప్పాల్సింది కరెక్ట్గా ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు కొట్టైనా సరే లేదంటే కూర్చోబెట్టైనా సరే ఆ మాట చాలా బాగా నచ్చింది. చెప్పేది క్లారిటీగా ఇవ్వమని చెప్పారు సార్. ఈ రోజు నుంచి నేను కూడా ఒకవేళ ఫోన్లో ఆల్రెడీ చాలా మంది చెప్పున్నాను సార్. మీరు చెప్పిన మాట నేను కూడా తీసుకొని అలా చేయకుండా డైరెక్ట్గా మనిషి దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను సార్. వాల్యుబుల్ మాటలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. మా టీం అందరికి కూడా ఇంకొక మారు మాకు ఒక జూమ్ అని కూడా మీ ద్వారాగా ఇవ్వాలనుకుంటున్నాం సార్. అందులో ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అడగంగానే జూము చేస్తా అని చెప్పినందుకు కూడా ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా సార్. మళ్ళీ ఇంకోసారి ఇంకొక 5 డే ఖచ్చితంగా మళ్ళీ మన టీం ని ఉత్తేజపరచడానికి ఇద్దాం సార్. ఈసారి 100 కాదు 1000 జూమ్ లో ఇద్దాం. థ్యాంక్ యూ సార్. సరే ఒక నిమిషం సార్. ఆర్కే సార్ మాట్లాడాలి సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను మొదటిసారిగా మిమ్మల్ని కందుకూరు మీటింగ్ లో చూశాను. వండర్ఫుల్ విషయాలు చెప్పారు సార్. ఈ జూమ్ లో కూడా నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే అప్లైన్ ని దైవంగా భావించి అప్లైన్ ఎలా వెళ్తాడో అలా వెళితే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పారు సార్. ఆ విషయం మీద నేను 100% గౌరవిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా మీరు మంచి హార్డ్ వర్క్ చేయండి. మనసా వాచా కర్మన ఎథిక్స్ ని నింపుకొని ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నటువంటి విలువల్ని నరనరాలను నింపుకొని మీరు చేయాల్సింది మీరు చేయండి సార్. మీకు రావాల్సింది మీకు వస్తుంది. మీకు ఇవ్వాల్సింది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్.
బ్రహ్మయ్య సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు జూమ్ ఇచ్చినందుకు. మీ టైం చాలా విలువైనది, ఎందుకంటే మీరు ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేయాలి. సో అలాగే నిమ్ము టీంకి మీరు జూమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. సార్ ఒక లాస్ట్ మినిట్, మన కావలి టీము అప్లైనర్ లక్ష్మణ్ సార్ ఉన్నట్టున్నారు. ఆ వేము లక్ష్మణ్ అన్నట్టున్నారు. లక్ష్మణ్ ఇవ్వండి సార్, సార్కి మేడం. సార్ లక్ష్మణ్ సార్ వాళ్ళు మా మేడం లక్ష్మీ ఉన్నట్టున్నారు. మనీషా మేడం, గుడ్ మార్నింగ్. మనీషా మేడం. మనీషా మేడం, సార్ అన్మ్యూట్ ఇవ్వండి. ఇస్తున్నాను, అన్మ్యూట్ ఆప్షన్ తీసుకోవట్లేదు. ఇవ్వండి మేడం. ఇచ్చాను, తీసుకోవట్లేదు. అది వాళ్ళు కాదని కరెక్ట్ నాకు తెలియటం లేదు సార్. ఒకసారి సార్ వాళ్ళు ఉంటే ఒకసారి సార్ సార్ వాళ్ళు లక్ష్మణ్ సార్ వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. లక్ష్మణ్ సార్ కానీ మనీషా మేడం కానీ. సార్ మనీషా మేడం ఆర్ లక్ష్మణ్ సార్, మీరు ఒకవేళ జూమ్ లో ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేస్తారా? మనీషా మేడం, పర్వాలేదు సార్. సార్ రఘు సార్, సార్ 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 మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సార్ 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 బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ విలువైన సమయాన్ని మా ఇంజమూర్ టీం కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా ఒక మాట చెప్పారు సార్, వజ్రం దొరుకుతుంది అన్నారు కదా. ఆ వజ్రం అనేది మామూలుగా ఏంటంటే మనం వజ్రం దొరకాలన్నా సరే ఏంటంటే కష్టపడాల్సిందే 100%. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చూడండి, గమనించండి. ఆ వజ్రం అనేది ఓరకు దొరకలేదు సార్. మామూలుగా ఏంటంటే వెళ్తూ వెతుక్కుంటూ ఉండే ఏంటంటే వజ్రం అనేది దొరుకుతుంది. సార్ చెప్పినట్టు హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో మనకు వజ్రాలు దొరుకుతాయి సార్. అలాంటి వజ్రాలు మనకు ప్రసాద్ సారు, కేశవ్ సారు, భాష సారు, ఇలా నాకు దొరికే సార్, ఆర్కే సార్ కానీ ఇలా సార్. ఇలా నాకు ఈ టీం నుంచి ఇనుముట్ టీం అనేది స్ట్రాంగ్ గా తయారవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ సార్, ఇదే విధంగా మాకు ఇంకొకసారి మీ జర్నీ అనేది మాకు ఇంకో అవకాశం ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. రమేష్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. So thank you so much sir. Sir, anybody wants to give your feedback, please raise your hands so then I can wind up my session. So thank you sir. Brahmesh sir, thank you so much. మీ విలువైన సమానం మాకు కేటాయించినందుకు మీ బ్లెస్సింగ్స్ మాపై ఉంటాయని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొకసారి జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. సో బ్రహ్మయ్య సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. సమయాన్ని చూసి నాకు ఒక 2 రోజుల ముందు చెప్తే ఖచ్చితంగా వీలు చూసుకొని సార్. ఓకే సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ షోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.